హలో అందరికీ. ఇడ్లీ మీదికైనా, దోశ మీదికైనా, రైస్లోకైనా, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినే కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు కొంచెం దూరగా వేయించుకోవాలి. అవి కొంచెం వేయించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని అవి కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, రుచికి సరిపడా చింతపండు వేసుకొని కరివేపాకును కొంచెమే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న బెనిఫిట్స్ పోతాయి. తర్వాత ఈ మిశ్రమాన్నంతా మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్, వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక వేడి దోశ వేసుకొని పైన కొంచెం కరివేపాకు పొడి వేసుకొని పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.